హలో గాయ్స్, నేనైతే తోటలోకి అమృతాన్ని కోయడానికి వచ్చాను. నిజం, కరేపాకు మనిషి ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఇది కంటి సమస్యలు, జుట్టు సమస్యలు, అనేక రకమైన విటమిన్ సమస్యల్ని పోగొడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కరేపాకుని కూరలో కరేపాకు తీసి పాడేస్తారు అంటారు కదా, అలా పడేయొద్దండి. కరేపాకుని తప్పకుండా వాడండి. ఇది చాలా 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 మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీని పౌడర్ను కూడా వాడుతున్నారు. ఎండబెట్టి నానబెట్టి పౌడర్లు చేసే కంటే న్యాచురల్గా కూరల్లో వేయడం, మిక్సీలో మనం చట్నీలు పట్టుకున్నప్పుడు పచ్చిదే కొంచెం వేసి రుబ్బడం, ఇలా చేస్తే ఈ అమృత తల్లి ఎంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఎన్ని కంటి సమస్యలను తగ్గిస్తుందో. వీటిని న్యాచురల్గానే వాడడానికి ప్రయత్నించండి. కొంచెం మజ్జిగ చేసుకున్నప్పుడు మజ్జిగలో వాడండి. పచ్చిగానే వేసుకొని కొంచెం దంచుకుని కచ్చపచ్చగా ఎంత బాగుంటుందో. నేను దీన్ని పూర్తిగా నమ్ముతాను, ఎక్కువగా వాడతాను. నాకు ఇష్టం. ఎందుకంటే ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్స్ అనారోగ్యాలకి కారణమవుతాయి. న్యాచురల్గా ప్రకృతిలో వచ్చిన ఆరోగ్యకరమైన ఫుడ్ను మనం వాడుకోకుండా పోగొట్టుకుని మనకున్న ఆరోగ్య సమస్యల్ని పెంచుకుంటూ పోతున్నామని నేను అనుకుంటున్నాను. దీన్ని ఎంతమంది